మనందరం గురించి ఈరోజు ప్రత్యేకించబడి ప్రభు యొక్క సన్నిధిలో ముగ్గురు వ్యక్తులు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి ఉన్న అవసరతలను బట్టి, వారికి ఉన్న ఇక ఆపదలు అడిగిన వారు ఉన్నారు, చాలా సమస్యలతో అడిగిన వారు ఉన్నారు. ఈరోజు మనము కూడా ఎలాంటి సమస్యతో ఉన్నాం ఒకసారి ఆలోచిస్తే, ఎలాంటి ఆపదల్లో ఉన్నామనేది మనము కూడా ఒక్కొక్కింత మనము కూడా గమనించినట్లయితే, వారికి ఉన్న ఇంత ప్రార్థన మనకు కూడా ఉన్నదా ఉంటే అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రత్యేక ప్రేక్షకులకు తెలియపరుస్తూ విన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, చక్కని ఇక ఆపదల్లో ఉన్న ఇక పేతురు వెంటనే తను కలిగిన ఆపద విషయంలో దేవుడు అడిగిన విధానాన్ని బట్టి వెంటనే దేవుడు కూడా చూడండి, వెంటనే దేవుడు కూడా పేతురు యొక్క ప్రార్థన ఆ మరణ విన్నవాడుగా విన్నా. మనం కూడా అంతే. ప్రభునందు ప్రియమైన సంగమ, ఈ సమయాల్లో పేతురు అడిగినాగా మనం అడిగే వరకు ఉందాం. సముద్రం అనగా లోకానికి సాదృశ్యం. అక్కడ రాయబడిన మాట గాలి శోధనలకు సాదృశ్యం. ఆయన మునిగిపోతున్న నీళ్ళల్లో అంటే అర్థం ఏంటంటే, లోకంలో ఎక్కడను మునిగిపోతూ విన్నాం. ప్రజల్లో హల్లెలూయా. లోకములు ఎక్కడ మునిగిపోతూ విన్నాం, ఎక్కడ పడిపోయి మనం మునిగిపోతున్నా, మన జీవితంలో ప్రాణాపం వచ్చినప్పుడు పేతురులాగా మనం అడుగును గాక హల్లెలూయా. ప్రభా నన్ను రక్షించమని అడిగిన వెంటనే యేసయ్య ఆలస్యం చేయగలడు, వెంటనే చేతులతో లేపగలిగిన వాడుగా విన్నాడు. అర్థం ఏంటంటే, ఆపదల్లో ఉన్న వారిని దేవుడు ఆదుకొనబడును గాక. ఈ రోజున ఎలాంటి ఆపదలో ఉన్నావు ఆలోచించుకో సహోదరి. ఈ రోజున ఎలాంటి ఆపదలో ఉండి నువ్వు వేదంతో ఉంటున్నావో గమనించు సహోదరి, సహోదరుడా. ఈ రోజున ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నట్టున్న మాట యేసు వైపు చూసి అడిగితే దేవుడు సహాయం చేయబడును గాక. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుకుందాం. 30-31 2 వచనాలు మీకు భావాన్ని గమనించేవారు కావుదా. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. గాలిని చూసి భయపడ్డా. దేవుని యొక్క సన్నిధానం అంటున్న మాట, గాలిని చూసి భయపడ్డాడు. గాలి చూసి మునిగిపోతున్న సమయాల్లో అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను మునిగిపోతున్నా, నేనులో ప్రాణంతో పోతాను కాబట్టి ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని దయగలిగిన ఇక ప్రేమతో పేతురు అడుగుగా, దేవుడు వెంటనే జాలి కలిగిన దేవుడు